నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఈరోజు నేనైతే డిఎల్ఎఫ్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చాను. డిఎల్ఎఫ్ గేట్ 3కి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది, అదే ఫ్రెండ్స్ ఫుడ్స్. పేరు కొత్తగా ఉంది కదా, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటారా, టేస్ట్ ఆఫ్ తమిళనాడు సైడ్ ఫ్లేవర్స్ని టేస్ట్ చేయాలంటే మీరు ఇక్కడికి రావాలి. ఎస్, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయని నేను విన్నాను. ఇందులో స్పెషల్స్ కూడా చాలా ఉన్నాయట. ఏంటా స్పెషల్స్, ఏంటో వెరైటీస్ నాకైతే తెలీదు. లోపల వెళ్ళి చూసేద్దామా? ఫాలో మీ. ఈరోజు ఫ్రెండ్స్ ఫుడ్స్ దగ్గర టేస్ట్ ఆఫ్ తమిళనాడు అన్నారు. నాకు ఇక్కడ ఫుడ్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, చూద్దామని చెప్పాను కదా. అలా చూసి కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రిపేర్ చేయించుకుని మరి టేస్ట్ చేశాను ఈరోజు. సో నేను టేస్ట్ చేసిన తర్వాత రివ్యూస్ అడుగుదామని ఫిక్స్ అయ్యి, ఎందుకంటే నా టేస్ట్ వాళ్ళ టేస్ట్ ఒకటేనా, నేను కరెక్ట్గానే చెప్తున్నానా, ఈరోజు మీకు ప్రూవ్ తెలుస్తుంది అనమాట. సరే మరి రివ్యూస్ అడిగి తెలుసుకుందాం వాళ్ళని. హాయ్ అండి, గుడ్ నేమ్? నవ్య. నైస్ స్మైల్. సో ఏం ఆర్డర్ చేశారు మీరు? కొత్త పరోటా. ఒకటి తినలేక 1/2 చేసుకున్నారు కదా. లేదు, ఇదేంటి చికెన్ కొత్త పరోటా? మటనా? మీరు నేటివ్ ఎక్కడ? భీమవరమా? ఇది ఎలా అనిపించింది? బాగుంది. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారా? ఏం ఆర్డర్ చేశారు ఇంతకీ? కొత్త ఇడ్లీ, ఆనియన్ రవ్వ దోశ. పర్లేదు, చాలా వెరైటీస్ ఆర్డర్ చేశారు. యువర్ గుడ్ నేమ్? తంజావూర్ ఇడ్లీ. పేర్లు కొత్తగా ఉన్నాయి. యువర్ గుడ్ నేమ్? స్నిగ్ధ. ఫ్రమ్ హైదరాబాద్. అని మనం హైదరాబాద్లో ఉన్నామంటే ఉన్నాయన్నీ ట్రై చేస్తాం కదా, అంతే. అండ్ మీరు ట్రై చేస్తారు కదా ఇంతకు ముందు ఈ రెసిపీస్ వేరే ప్లేసెస్లో ట్రై చేసి ఉంటారు కదా, ఇక్కడ టేస్ట్ ఎలా అనిపించింది? ఎనీథింగ్ స్పెషల్? ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, సో అందుకే రెగ్యులర్గా వస్తుంటాం. ఓకే. సో ఓకే, పర్లేదు. మీరు ఇంతకు ముందు ఏమైనా ఆర్డర్ చేసి ఉంటారు కదా, మీకు అందులో బాగా నచ్చిన రెసిపీస్ ఒక 3 చెప్పగలరా? కొత్త పరోటా ఎప్పుడు ఇది తింటుంటాం. దానిలో ఫ్లేవర్స్ ట్రై చేస్తారు, బట్ కొత్త పరోటా మాత్రం ఫిక్స్. రవ్వ దోశ. ఓకే. పనియారం గుంట పురుగులు. ఎస్. ఇంకా మాక్సిమం ఇవే ఎక్కువ ఉంటాయి. అంటే ఇది మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కింద వస్తారా? డిన్నర్ మాక్సిమం వస్తుంటారు. సో లైట్ అనిపిస్తుందా, ఫుల్ అనిపిస్తుంది? నాకైతే కొత్త పరోటా తిన్నప్పుడు లైట్ అనిపించింది. యువర్ ఫీలింగ్? ఫుల్ గానే ఉంటాయి, సరిపోతుంది. అంతే. ఓకే. అండ్ ఫుడ్ సర్వింగ్ అది ఎలా ఉంటుంది? బాగుంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో. యువర్ గుడ్ నేమ్? హర్ష. ఓకే, మీకేమంటే ఇష్టం ఇక్కడ? మటన్ కొత్త పరోటా. మీరు నాన్ వెజ్ ప్రియులు? ఆబ్వియస్లీ. అందులో చికెన్ ఆర్ మటన్? మటన్. అందుకే మటన్ కొత్త పరోటా. ఇంకా ఇడ్లీ రెగ్యులర్. ఇడ్లీ ప్లేన్ ఇడ్లీ కాకుండా ఇక్కడ ఇడియప్పం ఏమైనా ట్రై చేస్తారా మీరు? ఇడియప్పం లాస్ట్ టైం ట్రై చేసాము. కోకోనట్ ఇస్తారు కదా, కోకోనట్ మిల్క్. మీకు ఆ ఫ్లేవర్ ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ఉంది. మీ నేటివ్ కాకుండా నేటివ్ భీమవరం, బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఓకే. యువర్ గుడ్ నేమ్? జతిన్ గారు. మీరే ఇక్కడ అందరికి హెడ్ అని, మిగతా విషయాలు నాకు తెలియదు కానీ ఫుడ్ విషయంలో అని నాకు అర్థమైంది. కరెక్టేనా? అంతే. థ్యాంక్ యూ. మీరేనా? అంటే మీరు కొత్త ఫుడ్స్ అన్ని ట్రై చేస్తుంటారు? నేను యాక్చువల్లీ తమిళనాడులో చదివాను, సో ఐ నో ఆల్ దిస్. ఏమేమి ఉంటాయి ఎలా ఏంటని తెలుసు. ఇవే కాకుండా కొత్త వెరైటీస్ ట్రై చేయాలన్నా మీ గ్యాంగ్ లో మీరే ఫస్ట్ ఉంటారు. అంతే. సరే, ఒక 4-5 రెసిపీస్ ఇక్కడ మీరు ట్రై చేశారు కదా. లైక్ ఓన్లీ తమిళనాడునే కాకుండా కేరళ కాంబినేషన్ లో ఇక్కడ ఫుడ్స్ ఉన్నాయి కదా. సో మీకు ఏం నచ్చింది ఎక్కువ? మీరైతే బెస్ట్ రివ్యూ చెప్పగలరు మా ఆడియన్స్ కి. అంటే లాపా అని ఒకటి ఉంటుంది, లాపా పరోటా. ఓకే, అది బాగుంటుంది. అండ్ కొత్త పరోటా ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మీరు ఏదైతే టేస్ట్ చేశారో సేమ్ ఫ్లేవర్ ఇక్కడ కూడా వస్తుందా? ఎగ్జాక్ట్ ఫ్లేవర్ దిగుతుంది. ఓకే. నేను ఉన్నది తంజావూర్, అగైన్ అక్కడ ఎగ్జాక్ట్ ఆ ఫ్లేవర్ ఇక్కడ దొరుకుతుంది. సో సేమ్ ఫ్లేవర్ ఇక్కడ వస్తుంది. హాయ్ అండి, మీ పేరు? గోపి గారు. మీకు ఇక్కడ ఏమంటే ఇష్టం ఎక్కువ? సెలాన్ పరోటా అండ్ దోశ. మీ ఫేవరెట్? దోశలో స్పెషల్ ఏమైనా ఉన్నా? ఎనీ స్పెషలైజ్డ్ దోశ? ట్రై చేసిన అయితే గీ పొడి దోశ ట్రై చేసిన. గీ పొడి. ఓకే. అండ్ పరోటాస్లో వచ్చేసి కొత్త పరోటా. అండ్ మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. లో చికెన్ ఆర్ మటన్? మీ ఫేవరెట్?
నేను చికెన్ లవర్సే ఉంటారు అనుకున్నా, ఇప్పటివరకు ప్రపంచంలో టేస్ట్ చేసి ఫుడ్ ఏంటంటే చికెన్ అనుకున్నా, కాదు మటన్ లవర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ బాగుంటుంది అనుకుంటా, ఎక్కువ మంది మటన్ అని చెప్తున్నారు. బాగుంటుంది అంటే ఒక కొత్త ఫ్లేవర్. వేరే ప్లేసెస్కి ఇక్కడికి ఆ చేంజ్ ఓవర్ అనేది మీరు గమనించారా? చిన్న చేంజ్ ఓవర్. ఎందుకంటే వేరే ప్లేస్లో మటన్ కొత్త ఇలాంటి దొరకవు. ఓకే, దొరుకుతుంది కాబట్టి స్పెషల్. తమిళనాడు రెస్టారెంట్ కాబట్టి ఇక్కడ మీరు తమిళనాడులో ఏమైనా ఫుడ్ ట్రై చేస్తారా? ఇక్కడే ట్రై చేస్తారు. తమిళనాడులో ఉండవచ్చు అక్కడ ఉండొచ్చారు, బట్ అక్కడ ట్రై చేస్తారు అయితే ఏదో ఒక ఫుడ్. మీరు గుడ్ నేమ్? యువశ్రీ. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కొత్త పరోటా. మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్లో ఫేవరెట్ ఏంటి మీకు? చికెన్ కొత్త పరోటా. మీరు తమిళనాడులో ట్రై చేశారు కదా, ఇక్కడ సేమ్ ఫ్లేవర్ ఉంటుందా? ఎవరైనా సజెస్ట్ చేశారా? ఇప్పుడు చికెన్ కొత్త పరోటా ఓకే. మాక్సిమం మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటారా? I have ordered like 5 to 6 items like chicken kottu parota and Tanjavur idli, parota, idiyappam and 1 pound set of paniyara. Everything. We have to try everything, right? మొత్తానికి ఒక ప్లేట్ ఏది ఒకటే ఆర్డర్ చేయకూడదు, 4-5 వెరైటీస్ ట్రై చేస్తేనే మనకి దానిలో ఉన్న కిక్ తెలుస్తుంది. మీరు ఫుడీ? ఫుడీ. సో మా ఇన్స్టిట్యూట్ తరపున ఫుడీస్ అందరికీ ఒక హై ఫై. థ్యాంక్ యూ. సో నేనైతే ఫ్రెండ్స్ ఫుడ్స్ కిచెన్లోకి వచ్చేసాను. టేస్ట్ ఆఫ్ తమిళనాడు అంట. మరి తమిళనాడు టేస్ట్ మనకి ఇక్కడ దొరుకుతాయా? ఇక్కడ స్పెషల్స్లో పాల్ పరోటా అంతే కదండి, ఆ రెసిపీ చేయబోతున్నారు. జనరలీ పరోటా మేకింగ్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో మీ పేరు? యువర్ గుడ్ నేమ్? ప్రభాకర్. సో ప్రభాకర్ ఇప్పుడు మనకి చేసి చూపించబోతున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చెఫ్గా? 6 years. మీ నేటివ్? కన్యాకుమారి. ఓకే. ప్యాషనా ఫుడ్ కుక్ చేయడం అంటే? ప్యాషనా? యూ లవ్ మేకింగ్? హోటల్ మేనేజ్మెంట్ చేశారు, వెరీ గుడ్. ఓకే, ఏం యాడ్ చేస్తున్నారు? మిల్క్ మేడా? ఓకే. పాల్ పరోటా అట, జస్ట్ పరోటాని మిల్క్ మేడ్ యాడ్ చేశారు. ఓకే. మిల్క్ మేడ్ జస్ట్ యాడ్ చేశారు లైట్గా, చాలా లేయర్గా చేసేసి దాన్ని రోస్ట్ చేస్తున్నారు. ఆయిల్. ఓకే, అంటే మేబీ లోపల క్రీమ్ ఉంటుందేమో నాకు తెలిసి. ఇంకా ఏంటి ఇక్కడ స్పెషల్స్? కొత్త పరోటా, చికెన్ కొత్త పరోటా, ఎగ్ కొత్త పరోటా, వెజ్ కొత్త పరోటా. కొత్త పరోటా ఒకసారి ఒక కొత్త పరోటా చేద్దాం. ये కొత్త పరోటా పరోటా में बहुत వెరైటీస్ ఉన్నాయి. इडली में इडियप्पम. yes. తమిళనాడు స్పెషల్స్ కదా ఇవన్నీ? తమిళనాడు టిఫిన్స్. ఓకే. మీరు ఫస్ట్ చేసిన డిష్ యు మేక్ ఫస్ట్ టైం రైస్ ఆర్ సంథింగ్? ఫ్రైడ్ రైస్ చేశారా? ఓకే. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అగైన్? ప్రభాకర్ గారు ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ తో స్టార్ట్ చేశారంట, అంటే ఆయనకు తెలిసేమో చెఫ్ అవుతారని అంతకు ముందే. ఓకే. పరోటా ఓన్లీ మేకింగ్ ఇన్ మైదా, అదర్ డిషెస్ ఓన్లీ రైస్ ఫ్లవర్ అలాంటి మామూలుగా ఉర్దాల్. ఓకే. మినప్పిండితో కానీ రైస్ ఫ్లోర్ వరిపిండితో కానీ ఎక్కువ చేస్తున్నారు, బట్ పరోటా ఎస్పెషల్లీ మైదాతోనే ప్రిపేర్ అవుతుంది. భలే వస్తుంది అబ్బా అది. సో సర్వింగ్ అయితే ఇలా చేస్తారు, ప్లేట్లో పెట్టేసి. ఇంతేనా? పాల్ పరోటా. ఓకే, అంటే కొంచెం స్వీట్గా ఉంటుందేమో ఐ థింక్. పీసెస్ చేసిస్తారా? ఇది మీ రెసిపీనా? జనరల్గా అందరూ తినే రెసిపీయేనా? ఇక్కడ దొరకదా? ఓకే, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇది నచ్చుతుందా అందరికి? ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ ఇదే ఫేమసా? అబ్బా పైన కూడా వేస్తున్నారు. అబ్బాబా. ఓకే. చాక్లెట్ కూడానా? స్వీట్ లవర్స్ కోసం అనుకుంటా కదా ఇది ఎస్పెషల్లీ. కిడ్స్ ప్రిఫర్ చేస్తారా? ఓకే. చూడ్డానికి బాగుంది కదా? ఓకే, సరే నేను టేస్ట్ చేసి చెప్పేస్తా, ఎందుకంటే కొన్ని వేడిగా టేస్ట్ చేస్తేనే బాగుంటాయి కదా. ఇప్పుడైతే పన్నీర్ కొత్త పరోటా. మనం ఆల్రెడీ ఈ స్ట్రీట్లో చికెన్ కొత్త పరోటా చూసాం. సో ఇప్పుడు పన్నీర్ కొత్త పరోటా. ఓకే. ఓకే. టొమాటో, కర్రీ లీవ్స్,
లైట్గా రోస్ట్ చేస్తారా వీటిని? లైట్గా రోస్ట్ చేస్తాము, కొద్దిగా ఆయిల్. ఓకే. అది ఏంటి? వీచు పరోటా. వీచు పరోటా అంటే ఏంటి? సేమ్ రుమాలి రోటీ చేస్తే వస్తుంది, కానీ మైదాతోని చేస్తాం. ఓకే. అది రుమాలి రోటీలో ఆయిల్ రాదు. తమిళ్ వర్డా ఇది? వీచు పరోటా తమిళ వర్డ్. తమిళ్ వర్డ్ అంట వీచు పరోటా. పన్నీర్ కొద్దిగా సైడ్లో చేస్తాం, ఎందుకంటే రోస్ట్ అవుతుంది. ఎక్కువ రోస్ట్ అవుతుందా? లేదు, మామూలు కొద్దిగా లైట్గా రోస్ట్ లైట్ రోస్ట్ అవ్వడానికి. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెసిపీ చేసి చూపిస్తుంది ఓనర్. మన ఓనర్ పేరుని దినేష్ గారు. సో దినేష్ గారే చేసి చూపిస్తున్నారు ఇప్పుడు. చిల్లీ పౌడర్, సాల్ట్, అంతే. ఎక్స్ట్రాస్ ఏముండవు, చాలా లైట్గా ఉంటుంది. ఓకే. ఇంకా తర్వాత దీంట్లో పరోటా వేయాలి. ఓకేనా? జనరల్గా పరోటా ప్రిపేర్ చేసిన తర్వాత కొత్త పరోటా చేస్తారు, బికాస్ దాన్ని బాగా బీట్ చేసి పీసెస్ కింద చేస్తారు అనమాట. దాన్ని ఏమంటారు? బీట్ చేయడం అంటారా? ఏది? ఇది కొడతారు కదా మీరు, కొత్త పరోటా. ఆహా, ఇలా కొడతారు కాబట్టి దాన్ని కొత్త పరోటా అంటారు. సో మనకి అయితే పీసెస్ మొత్తం వేశారు. దానిలో కొద్దిగా వెజ్ కుర్మా. వెజ్ కుర్మానా? ఈ వెజ్ కుర్మా అయితే నాకు చూడడానికి చాలా డిఫరెంట్గా ఉందండి. మరి ఏంటో దీని ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారు, ఎలా చేస్తారు, జస్ట్ బ్రీఫ్గా చెప్పాలి మాకు. ఓకే. కుర్మా స్మెల్ కుర్మాలా వస్తుంది, కానీ చూడడానికి అది కుర్మాలా లేదు. లైట్గా రోస్ట్ అయిన పన్నీర్ని కూడా కలిపేసి కొట్టుతున్నారు. మన పన్నీర్ కొత్త పరోటా ఆల్మోస్ట్ రెడీ. తక్కువ ఆయిల్ వేస్తారా? ఓకే. పెప్పర్ పౌడర్. యాక్చువల్లీ కొత్త పరోటాలో స్పైస్ కన్నా కూడా పెప్పర్ ఎక్కువ వాడతారు, అదే నా స్పెషాలిటీ. ఓకే. ఓకే. సో ఇక్కడ సర్వింగ్ కూడా అరిటాకులో సర్వ్ చేస్తారనమాట. యూ కెన్ సీ పొగలొచ్చే పన్నీర్ కొత్త పరోటా భలే ఉంది కదా చూడడానికి. సో ఇక్కడైతే బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి, బట్ అప్పం కూడా తమిళనాడు ఫేమస్ కదా. అప్పంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఒక 10 వెరైటీస్ ఉంది మా. 10 ఉంటాయా? సో ది బెస్ట్ వన్ చెప్పాలంటే అప్పం విత్ కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ అంటే కోకోనట్ మిల్క్ ఇస్తారా? మిల్క్ ఇస్తాం. ఓకే. వితౌట్ ఆయిల్ వేస్తారా? వితౌట్ ఆయిల్ వస్తుంది, స్టీమ్ ఫుడ్ లాగా వస్తుంది. స్టీమ్ కుక్ లా వస్తుందా? ఓకే. జస్ట్ ప్లెయిన్ దాని మీద కొంచెం వేడి చేసిన దాని మీద ఇట్లా వేస్తారా? ఇది ఏంటి ఇంటికి? దీనిలో ఏమేమి మిక్స్ ఉంటాయి? దీనిలో రా రైస్ అండ్ కోకోనట్ అండ్ బాయిల్డ్ రైస్, షుగర్, సాల్ట్. షుగర్, సాల్ట్, రైస్, బాయిల్డ్ రైస్ అండ్ రా రైస్. ఓకే. ఇవి పులవాలా లైక్ మిక్సింగ్ చేయాలా అంటే గ్రైండర్ తోని మిక్స్ చేయాలి. ఫ్రెష్ ఉంటుందా లేకపోతే ఇన్ అవర్స్ ముందు గ్రైండ్ చేసి పెడతారా? ఒక 3 అవర్స్ బిఫోర్ చేసి 3 అవర్స్ బిఫోర్ గ్రైండ్ చేసి పెడతారా? ఎంత టైం స్టీమ్ అవుతుంది అది ఇప్పుడు? జస్ట్ 1 మినిట్ అండ్ 1.5 మినిట్. 1.5 మినిట్స్ సరిపోతుందా? ఓకే. తమిళనాడు స్పెషల్స్ లో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? ఇక్కడ టోటలీ వెరైటీస్ టోటల్ 100 అంటే ఎక్కువనే ఉన్నాయి. ఓకే. అందులో ది బెస్ట్ చెప్పాలంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బెస్ట్ చెప్పాలంటే పాల్ పరోటా ఫస్ట్ ఒకటి చూపిస్తా, అండ్ కొత్త పరోటా, అండ్ లాపా, అండ్ ఆపం, అండ్ ఇడియాపం, అండ్ పనియారం. తెలుగులో పొంగనాలు చెప్తారు కదా. పొంగనాలు తమిళ్లో పనియారం. దానికి మనకి నంజుకోవడానికి లైక్ సైడ్ గా ఏమి ఇస్తారు? దానికి రెడ్ చట్నీ వస్తుంది, కోకోనట్ చట్నీ అండ్ సాంబార్. ఓకే. నార్మల్ గా తమిళనాడు స్టైల్ సాంబార్ వస్తుంది. సాంబార్ తమిళనాడు స్టైల్, చట్నీస్ నార్మల్, అంతే కదా? అయిపోయిందా ఇంకా? అదే భలే ఉంది అది తీసేది. వితౌట్ ఆయిల్ వస్తుంది అప్పం. జనరల్గా కూడా ఆయిల్ అస్సలు ఏమి. ఈ చికెన్ అప్పం, మటన్ అప్పం దీని కూడా ఆయిల్ వేయము. చికెన్ ఎగ్ అప్పం కూడా ఆయిల్ వేయరు. ఓకే. సో అప్పం రెడీ అయిపోయింది, విత్ కోకోనట్ మిల్క్ ఇస్తారు. అంతా వైట్ అండ్ వైట్లోనే ఉంది. అండ్ సర్వ్ చేయడం అయితే మాత్రం ఓవరాల్గా మనకి అరిటాకు, అండ్ ప్రతి ఒక్కరికి అరిటాకులోనే సర్వ్ చేసి ఇస్తాము. ఓకే. నేనైతే మీకు చాలా టేస్ట్లు కొన్ని అయితే చేసి చూపించాను ఇక్కడ స్పెషల్స్. అసలు ఈరోజు స్పెషల్ చెప్పాలి నేను మీకు. ఈట్ స్ట్రీట్లో చాలా ప్రోగ్రామ్స్ మనం చూసాం, చాలా ఫుడ్స్ మనం టేస్ట్ చేసి చూపించాను.
చాలా ట్రై చేసాం కూడా కొత్త కొత్త వెరైటీస్ అనేవి మీకు చూపించాలని. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి తమిళనాడు స్పెషల్. అండ్ తమిళనాడు అని మాత్రం నేను చెప్పలేను, తమిళనాడు కేరళ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్స్, అందులో స్వీట్స్, నాన్ వెజ్, వెజ్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవైతే మనం స్నాక్స్ లాగా తింటామో అవి కూడా చూపించేసాను. టిఫిన్స్ అయితే ఎన్నో చూపించాను. ఈరోజు తమిళనాడు కేరళ స్పెషల్స్ చూపించబోతున్నాను. అందులో ఈరోజు నా కళ్ళ ముందు ఇక్కడ స్పెషల్స్ ఫ్రెండ్స్ ఫుడ్స్లో తమిళనాడు, టేస్ట్ ఆఫ్ తమిళనాడు అని మీరు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. సరే, దానిలో ఫుడ్స్ నేను ఇక్కడ స్పెషల్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయా, యాక్చువల్లీ మనం గోలీ సోడా ఉంటుందా దానిలోనే వాళ్ళ ఫ్లేవర్స్. జనరల్గా గోలీ సోడా గాజు బాటిల్స్లో అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. బట్ ఇవి మాత్రం కొత్తగా అనిపించింది. సరే, ఇక్కడ స్పెషల్స్లోకి వస్తే తమిళనాడులో ఏది స్పెషల్ అంటే కొత్తు పరోటా అంటారు. మనం ఆల్రెడీ చికెన్ పరోటా టేస్ట్ చేసాం కాబట్టి ఈరోజు పన్నీర్ పరోటా. ఇక్కడ కొత్త పరోటాలో చికెన్, పన్నీర్, ఎగ్, వెజ్ అన్నీ ఉన్నాయి. ఇంకా తమిళనాడు స్పెషల్స్ చెప్పాలి అంటే అప్పం. స్నాక్స్ కింద, టిఫిన్ కింద, రెండింటి కింద మనం వేసుకుంటారు. సో అప్పంని కోకోనట్ మిల్క్తో ఇస్తారు. ఇది ఇక్కడ స్పెషల్, చాలామంది ఇష్టపడతారంట. అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారంట దీన్ని. అండ్ నెక్స్ట్ పాల్ పరోటా. దీనిలో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తారు. అంటే జనరల్గా నార్మల్ పరోటా పిండి ఏదైతే ఒరిజినల్ రా పిండి ఉంటుందో దానిలో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తారు స్వీట్నెస్ కోసం. ఇది కూడా చిన్నపిల్లల ఫుడ్ అనే చెప్పొచ్చు. ఇది ఇడియప్పం. ఇడియప్పం స్పెషల్ ఏంటంటే చూడడానికి ఇడ్లీ ప్లేట్లో వేసినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్పెషల్. దీని గురించి తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో తెలుగు వాళ్ళకి చెప్పాలి అంటే దీన్ని కొంచెం నూడిల్స్ ఫామ్లో జస్ట్ వేస్తారు. మనం చక్రాలు వేస్తాం కదా అలా వేస్తారు, బట్ ఇడ్లీలాగా దీన్ని స్టీమ్ చేస్తారనమాట. ఇది దీని స్పెషల్. అండ్ మీరు దోసెస్లో చాలా వెరైటీస్ చూస్తుంటారు. ఈరోజు నేను చికెన్ దోశ మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో నేను చేసి చెప్తాను. అండ్ మనం పొంగనాలు అంటాం, వీళ్ళైతే పనియారం అంటారు. సో దీనిలో చట్నీస్ నార్మల్, ఇక్కడ గ్రీన్ వైట్ చట్నీ ఉంది, అలాగే రెడ్ చట్నీ ఉంది, సాంబార్. రైట్, సరే మొత్తం ఏమేమి ఉన్నాయో చెప్పాను, నేనైతే తిని చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ నాకు ఈ స్వీట్తో స్టార్ట్ చేయాలనుంది బికాస్ దీనిలో కొంచెం చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేశారు. దీన్ని పీసెస్ కింద ఇస్తారనమాట. ఓకే, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. స్వీట్గా చాలా బాగుంది. జనరల్గా స్వీట్స్ చాలా తింటుంటాం, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్వీట్, డిఫరెంట్గా ఉంది. దీని అయితే చాక్లెట్ ఫ్లేవర్స్, వైట్ చాక్లెట్, నార్మల్ డార్క్ చాక్లెట్ కాంబినేషన్లో ఒక పరోటా ఫ్లేవర్లో టేస్ట్ చేయాలంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. సూపర్ ఉంది. వీళ్ళు వేసిన స్వీట్ అండ్ మిల్క్ ఏదైతే ఉందో చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, మంచిగా చేశారు. నెక్స్ట్ ఐ విల్ గో విత్ పనియారం అంట. ఇంత స్వీట్ తిన్నాక నార్మల్ స్పైస్ తగిలితేనే నాకు హాయిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ దీనికి వెళ్ళిపోతాను. చట్నీస్ చాలా బాగున్నాయి వీళ్ళవి చూడడానికి. టేస్ట్ చేసి చెప్తా టేస్ట్ ఎలా ఉన్నాయి అనేసి. ఫస్ట్ అయితే నార్మల్ చట్నీతో ట్రై చేసిన కోకోనట్ చట్నీ. ఇది కోకోనట్ చట్నీలో కోకోనట్ ఎంత పర్ఫెక్ట్గా తగులుతుందో దట్స్ గుడ్. నెక్స్ట్ రెడ్ చట్నీ. నార్మల్ కొబ్బరి చట్నీ మాత్రం ట్రై చేయాల్సిందే. జనరల్గా కొబ్బరి చట్నీలో ఏవేవి యాడ్ చేస్తారు కదా, బట్ ఇక్కడ నాకైతే ఒరిజినల్ కొబ్బరి చట్నీ టేస్ట్ తెలిసింది. సరే, మటన్ దోశ చూస్తున్నాం మనం. ట్రయాంగిల్లో కట్ చేసి ఇచ్చారు, లోపలంతా మటన్ స్టఫ్ ఉంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా దీన్ని. కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసినట్టున్నారు దీనిలో. సరే, దీన్ని ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇంకా నాన్ వెజ్ అంటే చాలా స్పైస్ ఎక్స్పెక్ట్ చేశాను. ఫుల్ స్పైస్ ఏం లేదు, చాలా నార్మల్గా ఉంది. కిడ్స్ కెన్ ట్రై, చిన్నపిల్లలు కూడా తినేలాగే ఉంది. మరి నేను ఈరోజు పరోటాలో ఏంటి స్పెషల్ ట్రై చేయబోతున్నాను అంటే పన్నీర్. సో ఇందాక మనం మేకింగ్ చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సరే, ఒక పన్నీర్ పీస్ వచ్చింది, పర్లేదు, అన్నీ దీనిలో ఉన్నాయి స్పూన్లో. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. ఇట్స్ గుడ్, సాఫ్ట్గా ఉంది, ఎక్కువ కావాలన్నా తినొచ్చు. ఒకసారి తింటే ఎక్కడితో ఆగాలి అని మాత్రం అనిపించదు, అలా ఉంది నాకు. సరే, దీన్ని ఇలా పక్కకు నెట్టేసి ఇందాక నుంచి కొబ్బరి మిల్క్ రా అని పిలుస్తుంది నన్ను. సరే, కొబ్బరి మిల్క్తో ట్రై చేస్తాను. అప్పం ఇక్కడ చాలామంది ఇష్టపడే ఫుడ్స్లో
అప్పం ఒకటి. అప్పం కాంబినేషన్, దీనిలో అసలు ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు, చాలా హెల్దీ ఫుడ్ ఇది నాకు తెలిసి. కొబ్బరి మిల్క్లో షుగర్ కూడా యాడ్ చేసినట్టున్నారు, చాలా స్వీట్గా ఉంది. చాలా బాగుంది కూడా, కొత్త ఫీలింగ్. ఇక్కడ స్పెషల్ అని కూడా చెప్పారు, మేబీ ఇదే పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మనకి చుట్టూ లేయర్ కొంచెం తిన్నుగా ఉంటుంది, మధ్యలో కొంచెం దిగ్గా ఉంటుంది. ఆ లేయర్ వరకు వచ్చేసాను నేను తింటూ. సో ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇడియప్పం, ఇది కూడా చూసారా, చెప్పాను కదా ఇందాక నూడిల్స్లా ఉంటుంది అని. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. దీనికి కూడా కాంబినేషన్ కోకోనట్ మిల్క్ ఇస్తారు. దీనికి నాకు తెలిసి డిఫరెంట్ ఉండకపోవచ్చు, బట్ ఎనీవే దొరుకుతుందేమో, ట్రై చేద్దాం. నోటికి తగిలే ఫీలింగ్ వేరే, టేస్ట్ మాత్రం ఒకేలా ఉంది. బట్ ఐ లవ్ ఓన్లీ ప్లెయిన్ అప్పం. ట్రై చేయండి ఇక్కడికి వస్తే. లేదు కొత్తగా ట్రై చేయాలి ఏమైనా ఫుడ్ అన్నా, ఇక్కడికి వచ్చి ఇదే ట్రై చేయండి. ఇట్స్ మై బెస్ట్ రివ్యూ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కొత్త ఫ్లేవర్స్ని మనం ఎంజాయ్ చేయాలి. జనరల్గా మనం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సెగ్మెంట్లో కుక్ చేస్తుంటాం. ఇది నాకు ఈ ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ చేసినప్పుడు ఎక్కడో ఏదో కొత్త ఒక న్యూ టచ్ ఇచ్చిందనమాట. మీరు కూడా న్యూ టచ్ని ఫీల్ అవ్వాలంటే ఇక్కడ వచ్చి టేస్ట్ చేయాల్సిందే. ఎనీవే ఇక్కడ సోడాస్ ఫేమస్ కాబట్టి నాకైతే ఒక లైమ్ సోడా ట్రై చేయాలనుంది. డ్రింక్ ఎలా ఉందో చెప్పేస్తా. లెమన్ నా ఫేవరెట్ కాబట్టి నేను లెమన్ ట్రై చేస్తున్నా. మీరు దీనిలో ఉన్న ఫ్లేవర్స్ వేరేవి కూడా ట్రై చేయొచ్చు. పూర్వకాలంలో మనకు ఒక కూల్ డ్రింక్ వచ్చేది, నాకు ఆ ఫ్లేవర్ గుర్తొచ్చింది. ఏంటో నేను చెప్పను, తెలుసుకోవాలంటే మీరు కూడా వచ్చి తాగండి. బట్ నాకు ఇది కూడా నచ్చింది. ఈచ్ స్ట్రీట్లో ఒక న్యూ ఫీల్ కావాలి అంటే మాత్రం ఇక్కడ ఒకసారి మీరు వచ్చి ట్రై చేయాలి. ఫ్రెండ్స్ ఫుడ్స్ పేరు గుర్తుపెట్టుకోండి. డిఎల్ఎఫ్కి దగ్గరలో ఉంది. గేట్ 3కి ఆపోజిట్ కొంచెం లోపలికి వస్తే మీకు ఈ ప్లేస్ కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. యూ కెన్ ఎంజాయ్. మీ ఫుడ్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ట్రాఫిక్ రషెస్, ఆ సోది ఏం లేకుండా హ్యాపీగా ఒక డిఫరెంట్ ఫీల్. నేను చెప్పాను కదా డిఫరెంట్ ఫీల్ అని. అండర్లైన్ దిస్. ఇదే ఈరోజు ఈ స్ట్రీట్ స్పెషల్. సో వ్యూయర్స్, ఈరోజు ఈ స్ట్రీట్లో కేరళ, తమిళనాడు రెండింటికి సంబంధించిన ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే నేను మీకు చూపించేశాను. ఎక్కడ అని నన్ను అడగొద్దు, మళ్ళీ ఒకసారి నేనే చెప్పేస్తాను. కాబట్టి గేట్ 3 డిఎల్ఎఫ్కి గేట్ 3 ఆపోజిట్లో ఒక రోడ్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మీకు ఫ్రెండ్స్ ఫుడ్స్ అనే ఒక బెస్ట్ ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. మీకు ఒకవేళ కావాలన్నా యూ కెన్ ఆర్డర్. సో చాలామందికి తమిళనాడు ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్పెషల్గా వాళ్ళైతే ఆ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉంటారు కదా. ఇంకా వెతకాల్సిన అవసరం లేదు. మీకైతే హైదరాబాద్లో బెస్ట్ స్పాట్ నేను చెప్పేశాను. ఇది ఈరోజు ఈ స్ట్రీట్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ మనకు సైనింగ్ ఆఫ్. బై.